సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వీళ్ళు 4th and 5th జనవరి 2 రోజులు హైటెక్స్లో చేయబోతున్న ఏదైతే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో క్యాటలిస్ట్, దీనికి చాలామంది అప్లికేషన్స్ వేయడం జరిగింది ఆల్రెడీ. సో మేము పాల్గొనాలనుకుంటున్నాం, మాకు ఒక మంచి ఐడియా ఉంది, బిజినెస్ ఐడియా చెప్పాలనుకుంటున్నాం, మాకు ఒక మంచి బిజినెస్ ఉంది, బాగా నడుస్తుంది, బట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం, లేకపోతే మాకు ఒక బిజినెస్ ఉంది, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది కానీ అర్థం కావట్లేదు, అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాం, ఓ గైడెన్స్ కావాలి, ఓ మెంటరింగ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా ఏదైనా రిలేటెడ్ టు బిజినెస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, దేని గురించి అయినా మీరు షేర్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు, డిస్కస్ చేయొచ్చు, మీ ఐడియాస్ని పంచుకోవచ్చు. అండ్ మీరు ఫైనల్లీ అందులో ఎవరో ఒక ముగ్గురు మాత్రం గట్టిగా గెలుచుకోవచ్చు. ఏంటి అని అంటే వాళ్ళ ఐడియా, వాళ్ళ బిజినెస్ నడిపే తీరు, వాళ్ళకి రెగ్యులర్గా ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా కాంటాక్ట్స్ ఈజ్ ఎవ్రీథింగ్ టుడే. సో కాంటాక్ట్స్ కావాలన్నా కూడా దిస్ ఈజ్ ద ఈవెంట్. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి, ఎవరైనా బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి బాగా పనికొస్తుంది. ఇక్కడ ఏంటంటే దాదాపుగా 5,000 ప్లస్ చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది కాన్ఫరెన్స్కి. వాళ్ళందరూ పాల్గొంటారు, వాళ్ళందరూ శ్రద్ధగా ఓపికగా వింటారు, మాట్లాడతారు, గైడ్ చేస్తారు. చాలా జరగబోతుంది ఈ ఈవెంట్లో. కాబట్టి ఈ ఈవెంట్ని మీరు కూడా మిస్ అవ్వకండి, డెఫినెట్గా అటెండ్ అవ్వండి 2 రోజులు హైటెక్స్లో జరగబోతున్న ఈవెంట్కి. అండ్ దీని గురించి, ఆప్తా గురించి చాలా విషయాలు తెలుసుకుంటా ఉన్నాం ఈ గత నెల రోజులుగా. సో ఈరోజు కూడా మన దగ్గర ఆప్తాకి సంబంధించిన ఒక మెంబర్ అండ్ ఆల్సో a స్పాన్సర్ ఈ క్యాటలిస్ట్ ఈవెంట్కి. సో ఆయన పులి శేఖర్ గారు. సో హీస్ ఫ్రమ్ వాషింగ్టన్ DC అండ్ ఈయన కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉన్నారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ 2 బిజినెస్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ల పైన ఒక బిజినెస్ కూడా నడుపుతున్న ఒక కంపెనీ ఉంది ఆయనకి. సో అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు, అంటే ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే అందరికీ. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, దేనిపై చేయాలి, అసలు ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా మనం మాట్లాడొచ్చు. సో సార్ నా ముందే ఉన్నారు, మాట్లాడేద్దాం, ఆప్తా గురించి కూడా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ చాలా రోజుల నుంచి, రకరకాల బిజినెస్ మ్యాన్స్ని కలుస్తూ, లైక్ బిల్డింగ్స్లో ఉన్నారంటే బిల్డర్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్న వాళ్ళు కొంతమంది, అండ్ సమ్ ఇన్సులేటర్ కంపెనీస్ ఉన్న వాళ్ళు కొంతమంది, టెక్నాలజీస్, IT వైపు రకరకాల కంపెనీస్. సో ఇట్లా డిఫరెంట్ బిజినెస్ మ్యాన్లను కలిసినప్పుడు ఐ థాట్ సంబడి షుడ్ బీ దేర్ కదా, వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి. దే ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ దర్ టైమ్, ఐడియా, ఎవ్రీథింగ్. కానీ రైట్ టైంలో ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి అనేది చాలామందికి డౌటే ఉంటుంది ఎప్పుడు జీవితంలో. సో అకార్డింగ్ టు యూ, ఫస్ట్లీ వాట్ ఈస్ ఇనిషియల్ ఏజ్ టు ఇన్వెస్ట్ అంటే ఏమంటారు? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈస్ అ బిగ్గెస్ట్ థింగ్ విచ్ వీ డూ. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ క్వాలిఫై ఇన్వెస్ట్మెంట్కి ఒక ఏజ్ అనేది లేదండి. ఎందుకని అంటానంటే, మీరు చిన్న యంగ్ ఏజ్ నుంచి కూడా యూ కెన్ హ్యావ్ సంథింగ్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అది పీపుల్ హ్యావ్ అ మిస్కన్సెప్షన్ ఆర్ అ రాంగ్ నోషన్ దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో పెద్దగా ఉండాలి, సంథింగ్ బిగ్ హ్యూజ్ అనే ఇదిలో ఉంటుంది. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ 1 rupee in something, that teaches you the habit of what it is, right? And the biggest advantage of an investment means మనం చేయకుండా వేరే వాళ్ళు చేస్తున్న దాని నుంచి you will get an advantage out of that, right? Absolutely right. So that is fundamental basis of investment is you are investing in someone and they are doing the work for you, and if they are successful you benefit, right? Yes. So మనం మల్టీడైమెన్షనల్గా అవ్వాలి అంటే as a single individual you only can do so much. So the difference between an operator and an investor is, operator is working on వాళ్ళ బిజినెస్ మీద వర్క్ చేస్తున్నారు, అది ఎంత గ్రో అయితే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అవుతారు, అంత బెనిఫిట్ అవుతారు. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మల్టిపుల్ ఆపరేటర్స్, right? So every one of them success is your success also. Yes, right? yes. So coming back to your question, if I would encourage from as early as you can, that doesn't mean it's an exclusive thing.
రైట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏజ్తో వచ్చే మెచ్యూరిటీతో పని లేదంటారా? అఫ్ కోర్స్ ఇట్స్ వన్ థింగ్, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఇట్ స్టిల్ ఈజ్ ఎ లాటరీ. ఇట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీడ్ టికెట్, రైట్? సో ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానీ ఎవరన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది అని అంటే, ఇఫ్ దే ఇన్వెస్ట్ ఇన్ 100 కంపెనీస్, దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ దట్ 10-20% of them will go zero. Right? ఒకటో రెండో కంపెనీస్ విల్ బి ద వన్స్ దట్ విల్ బి మేజర్ హిట్స్, రైట్? సో దట్ మీన్స్ దట్ తెలిస్తే నాకు ముందే ఆ 10 కంపెనీలో చేయను కదా, అది పోతుందని. సో హౌ డు ఐ నో టు రెడ్యూస్ దట్ వేరియన్స్ ఈజ్ త్రూ ఎక్స్పీరియన్స్, బట్ యూ హ్యావ్ టు ఫెయిల్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్. ఫెయిలియర్లు బాగా చూసారు సార్ కూడా. సో డెఫినెట్లీ యాజ్ యూ స్టార్ట్ ఎర్లీ, యూ గెట్ టు నో అట్ అన్ ఎర్లీ స్టేజ్ వెన్ ద స్టేక్స్ ఆర్ లో. ట్రూ. సో ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి వేరే వాళ్ళు పని చేసినా వాళ్ళు లాభపడితే మనం లాభపడుతూ ఉంటాం, బట్ అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలియదు. సమ్ పీపుల్ ఇన్వెస్ట్ ఓన్లీ దేర్ క్రియేటివ్ బ్రెయిన్, బేసిక్గా పని ఏ విధంగా క్రియేటివ్గా చేయాలి అని అనేది, ఎనీథింగ్, ఇట్ మే బి ఎనీథింగ్. అండ్ సమ్ పీపుల్ ఇన్వెస్ట్ దర్ టైమ్, దే ఓన్లీ వర్క్, దే ఓన్లీ గివ్ దర్ టైమ్. సో which is much important for others who just invest money. అంటే వాళ్ళు ఏం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసే ముందు ఇదేం కంపెనీ, ఇదేంటి, ఇదే చూసుకుంటాడు జనరల్గా. దానికి పేరు ఉందా, ఓకే చలో పెట్టేద్దాం, ఈ విధంగా ఆలోచిస్తారు. బట్ వేరాజ్ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కంపెనీ పైన దేనిపైన అయితే నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఏదైనా లైక్ ఎనీ ప్రోడక్ట్ ఏదైనా దేనిపైన అయినా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని వెనక పనిచేసే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎవరిని చూసుకొని నేను ఇన్వెస్ట్ చేయాలి బేసిక్గా? At the end of the day, the karta karma kriya is the founder, is the main person, right? So when you are investing, atana gaani aame gaani, you are betting on them, saying ఇంకొక మెయిన్ నెరేటివ్ ఏంటంటే, వెన్ పీపుల్ హియర్ ఇంటర్వ్యూస్ ఆర్ రీడ్ సంథింగ్, మనము క్లియర్ లైన్స్తో ఉన్న వాటినే పీపుల్ విల్ రీడ్, రైట్? దాని వెనకాల ఉన్న జరిగే అన్ని అబ్నార్మాలిటీస్, ద డిఫికల్టీస్, ఎవ్రీథింగ్, they don't want to read that. They're not responsible also. You want to read the clear story, clear narrative. But fundamentally the founder is whoever is the main person, he's the one who is smoothing everything and showing the story that everything is clean, but he's working behind the scene, right? Yeah. So you invest in that founder. You invest, that is the, ఇప్పుడు కంపెనీలో మీరు ఏం చూసి ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే, నెంబర్ 1 is the founder. నెంబర్ 1. ఇది ఎందుకనంటే, యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా, బట్ ఇఫ్ ద పర్సన్ రన్ చేసే అతను సరైనది కాకపోతే ఇట్ విల్ గో టు జీరో. You can have a bad idea, but if the person is the capable person, he can make something out of it. Yeah. Right? So person is the most important aspect of it. Then obviously there's multiple things. Market etla undi, ఏ మార్కెట్ లో ఏం ప్రోడక్ట్, ఎంత దీని వాల్యూ ఉంది, ఇవన్నీ, these are all part and parcel of it. But if I have to put 50% of weightage, I'll put it on the investor, on the 50% of it. సో మీరు జీవితంలో ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి? So unfortunately I started late. So I'm now 50 plus, but I only started my entrepreneurial journey at 40. Okay, 10 years ago. Yeah, so the reason is that I always said that okay, nenu ee age lo ichestanu, ee age lo ichestanu. I said I will start a company when I turn 40 అని చెప్పేసాను. Okay. So everyone used to say, why you have the qualities and everything, why are you not doing it? No, I will do it later. So I started it at 40. I was doing my job. నేను అప్పటి వరకు I was in a job. So at 40 I decided that I'm resigning and I started my entrepreneurial journey. Okay. So it's been a fast growth from that point on. I started, and again I had a plan. It's not like it was a random coincidence or something. I had What was your idea behind that sentence, sir, that you said I will start my business entrepreneurship only when I will be 40? Yeah. ఏంటి అసలు? అంటే 40 was an arbitrary thing, but because there are certain things that I wanted to check off before, right? Because I felt, and that was, in the hindsight, that was a mistake. That's the reason why now I make sure that నేను పిల్లలకి కానీ, ఇప్పుడు మా పిల్లలకి వాళ్ళందరికీ కూడా I made sure that they start their career now.
whatever they're doing, I still tell them, మీరు business కూడా start చేయండి అని చెప్పేసి అని. So they have already started on their business path. And the question that you said, what was it is, it's a thought process that I had saying, business ante are the risky thing. I need to make sure that my family is secure, kids are secure, and then I will go and take the risk. Okay. So until that point, I said, okay, I'll just do whatever the best. ఏది చేయగలుగుతానో నా జాబ్లో కానీ వాటిల్లో కానీ. I had very good success in my career. I was in a very good position. To the point when I resigned, everybody was shocked. Like, anta pedda position nunchi enduku resign చేశాడని. But for me, it was not about the position. I said, okay, I checked off all the safety measures. Anni అయిపోయినాయి. Now I'm ready to take the risk and go for it అనేది. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు what was your first investment? ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్? I invested in myself. So what is it? So I backed myself because నేను చేసి చూపించకుండా వేరే వాళ్ళ దగ్గర చేయలేం కదా. So we had a plan. So I partnered with another friend of mine and we started our company. So this was in 2014. 2014, okay. Started end of 2013, early 2014 ఆ టైంలో started that. This was in Amazon Cloud Services. Okay. అప్పట్లో క్లౌడ్ అనేది was just starting. మనకి 2000s ఇంటర్నెట్ అది ఎట్లాగో 2010 2012 ఆ టైం అప్పుడు క్లౌడ్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్, రైట్? అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ. సో స్టార్టెడ్ ద కంపెనీ ఇన్ ద క్లౌడ్ ఇన్ ద 2014 అండ్ ఐ హ్యాడ్ అ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఆఫ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ in year 1, year 2, year 3, year 4 atla ani cheppi we had a full plan of what to do, executed on it. And by 2018, in 4.5 years, we were the number one company in the worldwide in that space. We were on Gartner is a software gani annitki. It's like a publication that lists who are the number ones. So we were on the Gartner Magic Quadrant. And then Department of Defense in the US, they gave us $1 billion contract. Wonderful. In contracts are ఇది? So to help move all cloud services is essentially moving అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ డేటా సెంటర్ నుంచి క్లౌడ్కి మూవ్ చేయడానికి. ఓకే. సో దట్ వే దే గేవ్ అస్ $1 billion కాంట్రాక్ట్ టు హెల్ప్ మూవ్ దెమ్. సో వీ వర్ లిస్టెడ్, లైక్ me and my partner, we were on every news channel you can imagine in the US, NBC, CNN, Fox, whatever. So we saw the success. And in 2018 we sold the company to అదేంటి సార్ అంత Hitachi. సక్సెస్ లో ఉన్న కంపెనీని ఎందుకు అమ్మేశారు? But again, it was all part of the plan at the point, saying that okay, we wanted to do it in 5 years. ప్లాన్ కాదు. So we wanted to do it in 5 years. We did it in 4.5 years. Okay. So that was the your target is to sell that company. Yeah, from day one that was the plan, was that we once we reach a certain threshold we will sell it anedi. We sold it, and then tarvata now I have the experience of running and building a company, so I know what I am doing. Until then it was a theory, it was a plan in my head. I wanted to make sure that I execute it and see that I have learned those things. And then I moved into investing into other people and other companies. So, okay. So appudu that time, at that second step, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, వేరే వాళ్ళపైన ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ముఖ్యంగా యుఎస్లో దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అనుకుంటారు జనాలు? Investment is not about safety. It's always a risk. Investment is taking risk. And కొంతలో కొంత. Yeah, ante see, if you jump with all the parachutes and everything, it's not risk taking. There's small risk taking, right? But you are all safety. When నేను ఇందాక చెప్పినట్టు I could have been in a job, but I quit the job and I took on this one because I know that it's a risk taking, right? So that is how I felt, and I know everybody that I'm investing in, that's how they should also feel, that it's a risk, right? So inherently it is a risk business. Yeah. So how you minimize the risk, how you help them, right? So when investors మీద invest చేస్తున్నామంటే you help them throughout their journey, saying that your red alert oka problem vastundi. And one of the biggest things when I said investor మీద చేస్తాము ఐడియా మీద కాదు అనేది ఎందుకు అని అంటే, ఎనీ బిజినెస్ యూ టేక్, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెసెస్, వెదర్ ఇప్పుడు మీరు అమెజాన్ జెఫ్ బీజోస్ని తీసుకున్నా, ఇలాన్ మస్క్ తీసుకున్నా, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఐడియాకి ఇప్పుడున్న దానికి సంబంధం ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్.
what makes them successful is their ability to pivot and change when there is things that are different, right? That is why an investor is. సో మీరు కూడా ఇన్వెస్టర్ని చూసే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్ చూసి వాళ్ళ ఎబిలిటీ టు చేంజ్ అండ్ హౌ టెనేషియస్ దే ఆర్, హౌ ఆర్ దే ఏబుల్ టు చేంజ్. అంటే ఇప్పుడు మీకు డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయి, ఒక ఇన్వెస్టర్గా మీరు కొన్ని నేర్చుకొని ఒక ప్లాన్తో ముందుకు వచ్చారు కాబట్టి మేబీ యూ విల్ నో హూ ఈస్ ద రైట్ పర్సన్ టు ఇన్వెస్ట్ ఆన్ దెమ్ అనేది. బట్ జనరల్గా ఈ మధ్య ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అదర్ సైడ్, రైట్? సో వీళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం అంటే మనకు తెలిసిన వాళ్ళ లేకపోతే మన పైసలు ఎత్తుకొని పోతారా అనేది చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఏదైనా ఏ కంపెనీ, యూ కెన్ టేక్ ఫేస్బుక్ ఆర్ ఎనీథింగ్, వీళ్ళల్లో వ్యక్తిని చూసి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ టైంలోనే వీళ్ళ కంపెనీ మీరు అన్నట్టుగా ఇప్పటికి అప్పటికి అసలు హ్యూజ్ డిఫరెన్స్ చూస్తారు మనం. వాళ్ళ గ్రోత్ అనేది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అంత గ్రోత్ అంటే గ్రోత్ ఉంటుంది అనుకుంటాం కానీ అంత గ్రోత్ అనేది అసలు అనుకోం, అసలు ఊహించలేని గ్రోత్ అది. సో ఇలాంటి గ్రోత్ని ముందుగానే ఊహించడం ఎట్లా అనేది ఒక ఆలోచన వస్తుంది అందరికి, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఎట్లా ఇస్తారు మీరు? ఇన్వెస్ట్మెంట్లో కంపెనీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే అగ్రెసివ్గా ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, లేట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఆ స్పెక్ట్రంలో మీరు మూవ్ అవుతున్న కొద్దీ రిస్క్ తగ్గుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే హైయెస్ట్ రిస్క్ ఉంటుంది, రైట్? మీరు అందులో 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ ఒకటే సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ ఒకటి సక్సెస్ఫుల్ అయింది, ఇట్ మైట్ గివ్ యూ 100,000 times రిటర్న్. లేట్ స్టేజ్కి వచ్చేటప్పటికి రిస్క్ తగ్గిపోతుంది, కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓన్లీ 1 or 2 times రిటర్న్ వస్తుంది, right? So it depends upon the spectrum of investments where you are investing, and you have to ఇన్వెస్ట్మెంట్ టర్మ్స్లో దేసే అండర్ రైటింగ్ అంటారు. ఆ రిస్క్ని ఎలా అండర్ రైట్ చేస్తున్నాము అనేది. సో ఎర్లీ స్టేజ్లో చేస్తున్నప్పుడు 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాము. 100 కంపెనీలో ఒక్కొక్క దాంట్లో ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అందులో ఒకటే సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ ఒకటి 1000 ఇస్తుంది. లేటర్ స్టేజ్ దాంట్లో చేస్తున్నప్పుడు ఆ ₹100 2-3 కంపెనీస్లోనే చేస్తాం. అవును. సో దట్స్ బికాస్ వీ నో దట్ ఆ ఒక్కటి సక్సెస్ఫుల్ అయినా కానీ ఇట్ విల్ గివ్ యూ ద రిటర్న్ అనేది. సో దట్స్ హౌ యూ లుక్ ఎట్ ద రిస్క్ ప్రొఫైల్ అండ్ సే డస్ దిస్, ఈ స్టేజ్లో 100 కంపెనీస్లో $1 ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే డస్ దిస్ హ్యావ్ అ పొటెన్షియల్ టు గివ్ 1000 times ఈజ్ హౌ వీ లుక్ ఎట్ ఇట్. ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు అలా ఎవాల్యుయేట్ చేస్తాం. అది 1000 times అవుతుందా లేదా అనేది ఎలా చెప్పగలము? వన్ is the space and industry that they are working in has the potential to grow. అది హారిజాంటల్గా గ్రో అవ్వగలదా, వర్టికల్గా గ్రో అవ్వగలదా అంటే ఆ డిఫరెన్స్ ఏంటంటే హారిజాంటల్గా అంటే లెట్స్ సే ఇప్పుడు ఇది నేను ఈ వాటర్ బాటిల్ని సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో అమ్ముతున్నాను, నేను దీన్ని విజయవాడలో అమ్మగలనా, వైజాగ్లో అమ్మగలనా, ఢిల్లీలో అమ్మగలనా అంటే డిఫరెంట్. ఇట్స్ విత్ హారిజాంటల్గా కెన్ ఐ డూ ఇట్. అదే వర్టికల్గా అంటే ఈ బాటిల్ వాటర్ అమ్ముతున్నాను, ఇదే బాటిల్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను దీంతో జ్యూస్ అమ్మగలనా, ఇంకొకటి అమ్మగలనా, వర్టికల్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ దెన్ ఐ సే ఓకే దిస్ వన్ హ్యాస్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కేపబిలిటీ. దట్ మీన్స్ దిస్ కెన్ బికమ్ 1000. ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యింది అని అంటే ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ you have to bet on the fact that ఇది సక్సెస్ అయితే ఇది 1000 times 10,000 times అవుతుంది అన్న బేసిస్ మీద యూ ఇన్వెస్ట్. ఆబ్వియస్లీ the risk is that it might not even be successful. But the best case scenario you have to look at it. If you don't even see the best case scenario of 1000 times, then you don't even invest in it. But this is a good thing to know. అంటే మీరు చెప్పినట్టుగా హారిజాంటల్గా వర్టికల్గా రెండూ చూసుకోవడం, అండ్ ఇనిషియల్ స్టేజ్లో అయితే ఎట్లా, సెకండరీ స్టేజ్లో అయితే ఎట్లా, అండ్ ఫైనల్ స్టేజ్ అయితే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇది ఒక ఐడియా అయితే వచ్చింది. ఐ గాట్ టు అండర్స్టాండ్ దిస్. బట్ మీరు అన్నట్టుగా కొంతమంది సమ్ పీపుల్ హ్యావ్ లిమిటెడ్ ఫైనాన్స్ థింగ్, పైసలు కొన్నే ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఇన్వెస్ట్ చేయాలన్న ఒక ఆతురత ఉంటుంది. దే డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్, వాట్ టు డూ. వాళ్ళకి ఏదో లోపల కొట్టింది, ఇది బాగుంది, ఇది చేసేద్దాం అన్నట్టుగా చాలామంది చేస్తారు గుడ్డిగా ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్. బట్ మీరంటున్న దాని ప్రకారం ఆలోచిస్తున్నట్టు అయితే వాడి దగ్గర చాలా ఉండాలి. చాలా ఉంటే తప్పితే 100 కంపెనీల్లో రూపాయి పెట్టడానికి వాడి దగ్గర ఉండాలి. లేదా సెకండరీకి వెళ్ళినా కూడా ఓ 50 కంపెనీల్లో 10 కంపెనీల్లో పెట్టాలన్నా కూడా వాడి దగ్గర ఉండాల్సిందే. ఆర్ ఎల్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది వాడు పెంచేస్తాడు ఇమీడియట్గా.
ఈ విల్ నెవర్ కమ్ ఫ్రమ్ డౌన్ అగైన్. Exactly. నా దగ్గర నువ్వు రూపాయి పెట్టడం ఏంద్రా, నాకు వద్దు, నాకు 10 లక్షలు పెడతా అంటే చెప్పు తీసుకుంటా అంటాడు. Exactly. సో వెన్ దిస్ ఈస్ గ్రోయింగ్, డెఫినెట్లీ పర్సన్ వెన్ మిడిల్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్య బాగా మొదలు పెట్టిండ్రు కాబట్టి వీళ్ళకు ఒక క్లారిటీ ఉండదు ఇక్కడ ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెడితే రైట్, నేను ఇనిషియల్గా ఉన్న కంపెనీస్లో పెట్టి చాలా రోజులు వెయిట్ చేయడం కరెక్టా, రూపాయి ఆరెల్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ 10,000 ఆరెల్స్ మధ్యలో ఉన్న కంపెనీల్లో 4 నమ్ముకొని పెట్టడం బెటరా, సో దట్ కొంచెం టైం తగ్గుతుంది, మన దగ్గర ఉన్న పైసలకి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ హవెవర్, అండ్ దాంట్లో సక్సెస్ రేట్ ఎంత అనేది మనకు తెలియదు. వెన్ ఇట్ కమ్స్ టు అ ఫైనల్ స్టేజ్, నా దగ్గర ఉన్నాయన్నీ తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టేసి వెయిట్ చేయనా, సో నోబడీ నోస్. అంటే ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ మ్యాన్ గురించి. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? సో గ్రేట్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ టు క్లారిఫై what you are talking about is private investments. Yes. Right? So just want for everyone to understand is within the investment there's public investment, private investment. Public is the stock market investment. So obviously dantlo you can invest and do all of that. Private loki vachedappadiki there's different asset classes. Privately you can invest in real estate, you can invest in technology companies, you can invest in healthcare companies, anything. That's the domain. Which domain are you investing anedi is one thing, and then what is at what stage are you investing? Is it in the early stage? Is it in the late stage? For middle class and upper middle class vallu, how do you account for that risk in doing that, right? Absolutely. So most of the people, 90% of the people, they go with the trend. Right, follow the pack and say okay, ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు క్విక్ కామర్స్, క్విక్ డెలివరీ ఇట్లాంటివి బాగా ఉన్నాయి, ఊబర్లు, డోర్ డాష్లు, ఓకే ఆ టైప్ ఆఫ్ కంపెనీలో ఆపర్చునిటీ వస్తే చేద్దాము అట్లా. దే గో బై ద ట్రెండ్ అండ్ ద ఫ్లో ఆఫ్ ఇట్, బట్ దర్ ఇస్ హ్యూజ్ రిస్క్. ఎందుకంటే ఒక్క కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశానంటే అది ఒకటి పోయిందంటే మొత్తం పోతాయి మనకి, రైట్? The way you minimize the risk is by investing in 100 companies. That way your success is. So individual investor always have that risk. You there's no way you can earn. That's the reason why ఇప్పుడు నేను చెప్తున్న ఫండ్ కానీ ఎనీ ఫండ్స్ విల్ హెల్ప్ యూ మిటిగేట్ దట్ రిస్క్. ఎందుకనంటే నా దగ్గర 1 రూపీనే ఉంది ఇన్వెస్ట్ చేయగలిగింది, అది నేను ఒక కంపెనీలో పెడతానా లేదా ఒక ఫండ్లో పెడతానా? ఆ 1 రూపీ ఒక ఫండ్లో పెట్టాను అనుకోండి, ఆ ఫండ్ వాడు 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే వాడి దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, రైట్? సో మీ 1 రూపీ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు 1 cent into 100 companies. So that way you are protected. So that is why the private venture capital industry gani, private equity industry is successful as a investment asset class. When you look at last 30 years gani, 40 years gani chuskunte worldwide, venture capital and private equity is the most highest return from an investment perspective, because they underwrite that risk, they mitigate that risk. Most problem ఏమవుతుందంటే individual investors ki they don't know how to access these companies. Absolutely right. Because it has created like a class. It is a privileged class that only they think that only some people have access to, but they don't know that they also have access to it. ఎగ్జాక్ట్లీ నేనేమనుకున్నానో, నేనేం కావాలనుకున్నానో చెప్పారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఏదైతే కంపెనీ ఉందో ఆరోవా వెంచర్స్ క్యాపిటల్ ఫండ్స్, ఇది సార్ వాళ్ళ కంపెనీ పేరు. సార్ ఇప్పుడు ప్రస్తుతం దానికి ఫౌండర్ అండ్ హీఈస్ ఆల్సో పార్ట్నర్ మేనేజింగ్ డైరెక్టర్. సో దీంట్లోకి అంటే నేను ఐ హ్యావ్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ రూపీస్లో ఐ హ్యావ్ సమ్ 10 lakhs 5 lakhs ఉన్నాయి సార్, అంతే నా దగ్గర. సరే 5 లక్షలు ఉన్నాయి అనుకోండి, 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు సార్ దిస్ ఈజ్ మై సర్వం, ఐఎమ్ గివింగ్ యూ, డూ సంథింగ్. బట్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల్లో లెట్స్ సే ఒక 5 years or 10 years డౌన్ ది లేన్, అప్పుడు డెఫినెట్లీ ఐ షుడ్ హ్యావ్ ఇట్ అట్లీస్ట్ 3 times or 4 times. ఇంత కావాలనుకుంటున్నాను నేను. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో చేయండి, నాకు ప్రాబ్లం లేదు. బట్ ఏంటి అంటే అది ఒకవేళ జరగకపోతే నేను చాలా లాస్లో ఉంటాను. ఇలాంటి ప్రెషర్స్ చాలా ఇస్తారు, ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళతో వచ్చే బాధ ఇది. సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే హౌ డు యూ డీల్ విత్ దెమ్?
సో ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ అనేది ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అ డిఫరెంట్ టికెట్ సైజ్ అంటాం మనం. ఇప్పుడు అరోవా వెంచర్స్ అనేది ఇట్స్ $100 million ఫండ్, అంటే 800-900 crores ఫండ్ అది. సో దాంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ వచ్చి 1 crore దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్. అలాగే దేర్ మైట్ బి అనదర్ ఫండ్ విచ్ ఈస్ లెట్స్ సే 50 lakhs ఫండ్ ఉండొచ్చు, లేదంటే 1 crore ఫండ్ ఉండొచ్చు. అట్లా వాటి ఈచ్ ఫండ్కి మినిమం టికెట్ సైజ్ అనేది, మినిమం ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. సో వెన్ యూ లుక్ ఎట్ అ మిడిల్ క్లాస్, లెట్స్ సే నా దగ్గర 5 లక్షలే ఉందంటే దెర్ విల్ బి అ ఫండ్ దట్ కెన్ టేక్ 5 lakhs as a minimum. Right? So దానికి అవన్నీ ఏంటంటే ఇట్స్ మనం వెన్ యూ రిజిస్టర్ ద ఫండ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సైన్ అప్ ఫర్ సేయింగ్ దట్ ఈ ఫండ్ 1000 crore ఫండ్. అప్పుడు మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా నాకు నేను అడిగిన ఏదైతే ఉన్నాయో? సో దీనికి ఇప్పుడు ఈచ్ ఫండ్కి ఎట్లా ఉంటుందంటే దేర్ ఇస్ అ మినిమం హర్డిల్ అని అంటాం. అంటే ఇప్పుడు దీంట్లో వీసే అట్ ద మినిమం ఇయర్లీ 10% రిటర్న్ ఉంటుంది. సో ఈ ఫండ్ లైఫ్ సైకిల్ వచ్చి 7 years లైఫ్ సైకిల్. సో 7 years తర్వాత ఒక 100 rupees ఇన్వెస్ట్ చేస్తే అట్ ద మినిమం వీ హ్యావ్ టు గివ్ 170, 10% over the 7 years. But the way we operate and what we look at it is it has to give at least 5-6 times. 100 rupees ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ 500-600 ఇవ్వాలి. కానీ మినిమం వీ హ్యావ్ టు గివ్ ఇస్ 170 ఈజ్ ద మినిమం. ఆ 170 వచ్చేంత వరకు ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో దే కెనాట్ టేక్ ఎ రూపీ. దే కెనాట్ టేక్ ఎనీథింగ్. ఓన్లీ ఆ 170 ఇచ్చిన తర్వాతే దే కెన్ టేక్ ఏ పర్సంటేజ్ ఆఫ్టర్ దట్ ప్రాఫిట్ అనమాట. సో అందుకనే దట్ ఈస్ వై ఫండ్ ఈజ్ మోటివేటెడ్ టు మేక్ ఇట్ వర్క్. ఎందుకనంటే వాళ్ళు మీ తరపున దే ఆర్ వర్కింగ్ డిలిజెంట్లీ ఓవర్ దిస్ నెక్స్ట్ 5-7 years because they won't make anything unless they give you your return. సో ఎవ్రీ కస్టమర్ ఇస్ నాట్ యువర్ ప్రాఫిట్ ఇక్కడ, నాకు అర్థమైంది దాని ప్రకారం, రైట్? అండ్ ఒకవేళ నేను నాలాంటి తెలుగు వాళ్ళు కొంతమంది ఉంటారు సార్, మీ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేస్తా అంటారు, మీ ఓన్ ఏదైతే ఈ ఫండ్స్ కంపెనీ ఉందో దీనిపైన ఇన్వెస్ట్ చేస్తా అంటారు, దెన్ హౌ ఇట్ గోస్? సో we don't take investments into our company. So ఎందుకనంటే అంటే I mean we are 3 partners, so we are the partners and the founders of the company. Obviously I mean ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రైస్. మేము ఎట్లా చూస్తామంటే మా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాకంటే పెద్దోళ్ళు పైన వాళ్ళు దే కెన్ టేక్ అంటే బిగ్గర్ ఫండ్. లెట్స్ సే ఇప్పుడు మాది $100 million ఫండ్, ఇంకొకళ్ళు $1 billion ఫండో లేకపోతే $10 billion ఫండో ఉంది. వాళ్ళు దే విల్ కమ్ అండ్ సే ఒక 10% మీ కంపెనీలో మేము తీసుకుంటాము. ఎందుకనంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సైజ్ మేము చేయలేము, మేము $10 billion కంపెనీ కాబట్టి వీ వాంట్ ఇన్వెస్ట్ అట్ అ స్మాలర్ స్కేల్. మీరు స్మాలర్ స్కేల్లో చేస్తున్నారు కాబట్టి వీ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. సో వీ వాంట్ టు టేక్ ఎ సర్టన్ పర్సంటేజ్. అంటే వీ విల్ ఆబ్వియస్లీ గ్రాబ్ ద మార్కెట్, దే డస్ దిస్ బేసికలీ. సో ఫర్ అస్ ఏంటంటే ఓకే మేము ఎందుకు ఎంటర్టైన్ చేస్తామో దాని గురించి ఎందుకనంటే మా దగ్గర ఉన్న కంపెనీస్లో ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఫర్ దెమ్ దే హ్యావ్ టు బి అక్వైర్డ్ బై సంబడి బిగ్గర్. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ బిగ్గర్ కంపెనీస్ ఉంటాయి. సో దిస్ బికమ్స్ అ ఛానల్ ఫర్ దెమ్ టు గో టు దట్. సో దట్ గివ్స్ us సక్సెస్. సో దట్స్ ద పాత్ వి చూస్. నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ అవర్ పాత్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. నైస్. ఓకే, బట్ నిజంగా బాగుంది. అంటే టు నో దీస్ థింగ్స్, లైక్ ఎట్లా వర్క్ చేస్తే ఒక ఏదైతే ఈ ఫండింగ్ వెంచర్ కంపెనీస్ ఎట్లుంటాయి, ఇవి ఎట్లా పనిచేస్తాయి, ఇవి ఏం కోరుకుంటాయి అనేది మీరు చెప్తుంటే కొంచెం అర్థం చేసుకుంటే ఇట్స్ గుడ్ టు నో బేసికలీ. సో ఇది తెలుసుకుంటే చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఐ థింక్ కొంచెం ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా ఆలోచించడానికి. సో ఏదైనా కంపెనీని నమ్మాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాబట్టి మీ వర్కే అది కాబట్టి మీ కంపెనీ చేసే పని అది కాబట్టి యూ విల్ సీ ఎవ్రీథింగ్, ముందు వెనక ఏముంది, వాళ్ళకి పర్మిషన్స్ ఏమున్నాయి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళు ఎంత లాయల్ ఉంటారు, ఇదంతా మీరు చూస్తారు. బట్ వీ సీ సో మెనీ ఆఫ్ దెమ్ దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్లైన్, ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ కొంతమంది మోసపోతున్నారు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు అసలు? Just 1 second, I want to go back to previous question and I'll come back to this one because I want to give an example so that everybody understands. ఇప్పుడు మీరు పబ్లిక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
సో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్ బెటర్ బి సక్సెస్ఫుల్, అది పోయిందంటే పోతుంది. మ్యూచువల్ ఫండ్లో అంటే ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ ఇన్వెస్ట్ ఇన్ 10-15 స్టాక్స్ అండ్ యూ గెట్ ఇట్. సో ద సేమ్ థింగ్ ప్రైవేట్లో కూడా అంతే. సో ఐ జస్ట్ వాంట్ మేక్ షూర్ దట్ దే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కరెంట్ క్వశ్చన్, ఇది ఇప్పుడు ఎట్లా హౌ డు వి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈ డిఫరెంట్ ఫ్రాడ్లు జరుగుతాయి ఆన్లైన్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ the nature of these type of things is when there's money there's going to be a lot of fraud. That is a given thing. So anytime when you are investing, it goes back to the individuals, right? So a business line asare, fundamentally you have to trust the person that you are investing in. So when the way I look at it is integrity of the person, intent of the person, the execution capability of the person. Right? It doesn't matter universally. Whether I'm investing in a small business, I'm investing in a fund, I'm investing in a major undertaking, those are the three things I look at it. Does this person is high integrity? Because mosam chestara. What is his intent? Is his intent to build this business because he's trying to solve something, or is his intent is only to make money? Because if his intent is only to make money, more than likely they'll make shortcuts. Yes. Right? So our shortcuts lo compromises ayipotharu. So we look at that intent. What is the core intent of that? And then the execution capability. Endukante intent undachu, integrity undachu, కానీ కుర్చీలో కూర్చొని మాట్లాడే చెప్తాం వేరు, వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి చేయటం వేరు. డస్ దిస్ పర్సన్ హ్యావ్ దట్? ఈ మూడు చూసుకుని ఇన్వెస్ట్ ఇన్ ఇట్. సో ఈవెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ అట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్, I would say evaluate on that basis. ఎవరితో మీరు అసోసియేట్ అవుతున్నారు, ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రతిరోజు మీరు వాళ్ళతో జర్నీ చేయరు, కానీ యూ నో ద పర్సన్స్ ఇంటెగ్రిటీ ఇస్ దేర్, యువర్ పర్సన్స్ ఇంటెంట్ ఇస్ దేర్, యూ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్ దట్ దే విల్ టేక్ యూ త్రూ ద ఓషన్స్. ఓకే. సో బేసికలీ మీరు చాలామందికి ఆప్తాలోనే చాలామందికి మీరు మెంటర్గా ఉన్నారని విన్నా నేను. లైక్ మన దగ్గరకు వచ్చిన కొంతమంది గెస్ట్లు కూడా, పేర్లు అవసరం లేదు, బట్ కొంతమంది గెస్ట్లు మన ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమందికి సార్ మెంటర్ చేయగలిగారు. అంటే హీ గైడెడ్ దెమ్. సో ఎట్లుంటుంది సార్, హౌ ఇస్ దిస్ జాబ్? లైక్ గైడింగ్ సంబడి ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఫస్ట్లీ. రెండోది ఏంటంటే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, దే ఆర్ హియర్ అండ్ దేర్, మీకు దగ్గరగానే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని గైడ్ చేయడం, దే డూ హ్యావ్ దేర్ ఓన్ నాలెడ్జ్, బట్ దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పిన దాంతో కాంప్రమైజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హియర్ యువర్ జాబ్ ఇస్ నాట్ టు కన్విన్స్ దెమ్, ఐ నో, ఐ అండర్స్టూడ్, బట్ ఫిర్ బి మీరు చెప్పింది వాళ్ళు అరే ఈయన మా గైడ్ అబ్బా కరెక్ట్గా గైడ్ చేసింది అని అనుకోవాలన్నా కూడా దే షుడ్ యాక్సెప్ట్ ఇట్ కదా. సో ఎట్లా, హౌ ఇస్ దిస్? అంటే ఇప్పుడు ఈ ఆప్తా క్యాటలిస్ట్ బిజినెస్ ఫోరం కానీ ఓవర్ ద యూఎస్లో చాలా జరిగినాయి ఇట్లా బిజినెస్ ఫోరమ్స్ ఇవన్నీ. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ఇట్ ఈస్ టు బీ ఏబుల్ టు హెల్ప్ అండ్ మెంటర్ అండ్ గైడ్ మెనీ ఆఫ్ దెమ్ హూ ఆర్ స్టార్టింగ్ దేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టింగ్ దేర్ బిజినెసెస్ ఆర్ హ్యావ్ ద ఐడియా ఆఫ్ టు స్టార్ట్ ద బిజినెస్. రైట్? ఇట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది కాదు, ఎంత ప్రీ వర్క్ చేశారు అనేది ఇది ఇంపార్టెంట్. సో నా దగ్గరికి వచ్చినప్పుడు వెన్ సంబడీ ఈస్ కమింగ్ టు మీ ఫర్ అడ్వైస్ ఆర్ ఎనీథింగ్, నేను వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, వాళ్ళ బిజినెస్ ఇంతదా అదా అనేది అదన్నీ నేను చూడను. వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారు, దట్ ఈస్ వాట్ ఐ లుక్ అట్. బికాజ్ వచ్చి జస్ట్ ఊరికే టైంపాస్కి నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ ఐడియా ఏంటి అని అంటే I don't have time for that. But if somebody says that, sir నేను ఇవన్నీ చేశాను, నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నాకు ఇది రావట్లేదు, కెన్ యూ సజెస్ట్ సంథింగ్ అంటే I will put my heart and soul into it and try to help whatever I can. Right? It doesn't matter who the person is. So that is what is important when you're looking for mentorship. And coming back to why they should take my ఇది అనేది is there is no pride in ownership or proprietorship in this one, right? So at the end of the day నేను చెప్పింది వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ కాకపోవచ్చు, right? What I try to tell them is not a decision or a specific thing. I give them a framework saying that నీవు చెప్పిన ప్రాబ్లమ్కి నువ్వు చెప్పిన what are you trying to do, this is the process that I would look at it, these are the things I would evaluate, and during that process ఆ pathలో you will find your answer based on it. Because
I'm not the one who's making that decision. Number one thing from a person who is running a business is decision making is the number one thing. I can't take the decision for you on your behalf. You have to take that decision. All I can give you is give you the framework, how you can make that decision. So that's why a question రాదు వాళ్ళు నన్ను నమ్మాలి అనేది ఎందుకు, ఎందుకంటే నేనేమి వాళ్ళని నువ్వు ఇట్లా దూకు అని నేనేం చెప్పట్లేదు. Right, I'm just giving them, this is the lay of the land, this is how you should look at it, and then you make your own decision. Yes, అంటే బేసిక్గా సర్కమ్స్టెన్సెస్ ఎట్లుంటాయి, ఇది జరిగితే ఏంటి అది జరిగితే ఏంటి, ఇది జరగకుండా ఇంకోటి ఏదైనా జరిగితే ఏంటి. సో ఇదంతా వెన్ వీ సిట్ డౌన్ టు అ పర్సన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అవన్నీ దగ్గర నుంచి చూసి, ఎందుకంటే దే కొలాబరేట్ విత్ మెనీ కంపెనీస్, రైట్? మీరు ఎంతో మందితో, నాట్ ఎగ్జాక్ట్లీ కొలాబరేషన్, బట్ దే హ్యావ్ మంచి కాంటాక్ట్స్ విత్ సో మెనీ కంపెనీస్. సో అట్లాంటప్పుడు దే నో ఏ కంపెనీ ఎట్లా పెరిగింది, ఏ కంపెనీకి ఎప్పుడు సడన్గా గ్రోత్ వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఎందుకు పడిపోయింది, ఎందుకు రాలేదు, ఇవన్నీ దగ్గర నుంచి చూస్తారు కాబట్టి దే కెన్ గైడ్. సో డెఫినెట్గా మనం కూర్చోబెట్టి మెంటర్షిప్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. సో దానివల్ల చాలామంది ఈ సార్ని ప్రిఫర్ చేసుకుంటారు అన్నమాట. సార్ కొంచెం టైం ఇవ్వండి, మా దగ్గర ఈ పలానా ప్రశ్నలు ఉన్నాయి, మేము అడిగేస్తాం, కొంచెం మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి అని. సో సార్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ మీరు ఈ క్యాటలిస్ట్ ఈవెంట్ ఏదైతే 4th and 5th జరగబోతుందో అక్కడికి వెళ్తే ఇది బాగా పనికి వస్తుంది. అంటే మీరు సార్తో ఒకవేళ నిజంగానే, అంటే ఆయన ఆ క్లారిటీ కూడా ఇచ్చారు, సార్ ఇది నేను చేద్దాం అనుకుంటున్నా ఎట్లా అంటే, నో, మీరు నిజంగా దానిపైన హార్డ్ వర్క్ చేసిండ్రు, దానిపైన అంటే దాని వెనక మీరు చాలా వర్క్ చేసిండ్రు అన్న విషయం ఆయనకు కనబడగలిగితే, ఆయనకు మీరు చెప్పగలిగితే, దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం డెఫినెట్గా ఆయన అన్నారు కదా, హార్ట్ అండ్ సోల్ పెట్టి నేను డెఫినెట్గా వాళ్ళకు ఒక మంచి కాన్వర్జేషన్ బిల్డ్ చేసినప్పుడు దాంట్లో నీ పాత్, అంటే నీకు ఏదో ఒక పాత్ దొరుకుతుంది, ఏదో దారి దొరుకుతుంది, ఆ దారిలో నువ్వు వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ లైక్ ఇట్ మేక్స్ సెన్స్ బేసిక్లీ, అండ్ చాలా బాగుంది కూడా. సో ఇదంతా చేస్తూ యూ హ్యావ్ కంప్లీటెడ్ 50 years, బట్ మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించట్లే. అండ్ సార్కి నిజంగా జిమ్ చేయడం అంటే బాగా ఇష్టం ఉంటుంది. జిమ్ చేస్తారటగా రోజు? చూస్తే జిమ్ ట్రైనర్ లా ఉన్నారు మీరు. 5-6 days a week. డేస్ అవర్స్ అంటారేమో అనుకున్నా, భయపడ్డా నేను కొంచెం. ఓకే, 5-6 days a week తప్పకుండా జిమ్ చేస్తారు మీరు. అండ్ యూ హ్యావ్ 2 daughters. సార్కి 2 ఆడపిల్లలు, మహాలక్ష్మిలో. ఏంటో అసలు ఆప్టాలో 23 and 22. ఓ అసలు చూడండి, అసలు అట్లా కనిపిస్తున్నారు ఆయన, మీరు అట్లా కనిపించట్లేదు సార్ ఏదేమైనా కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ డైట్ యూ టేక్? అంత స్ట్రిక్ట్ ఇదేం కాదండి. ఐ మీన్ ఐ ఫాలో సంథింగ్, బట్ ఐ హ్యావ్ ద వీక్నెస్ ఆఫ్ స్వీట్ టూత్. సో స్వీట్లు తినకుండా ఉండను, ఎవ్రీడే తినాల్సిందే. ఎవ్రీడే విత్ ఆల్ 3 meals ఐ ఈట్ స్వీట్. నైస్. అసలు 3 పూట్లు స్వీట్ తింటే మనమైతే ఇంత అయిపోతాం. బట్ మీరు బాగా మెయింటైన్ చేస్తారు. బట్ అదర్వైజ్ ఐ మీన్ దేర్ ఇస్ నో అంత కంట్రోల్ అలా ఇదైతే ఏం లేదు. ఓకే. అండ్ నిజంగా ఒక వ్యక్తికి, ఒక ఇన్వెస్టర్కి వెల్త్తో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్లీ ఇంపార్టెంట్. అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అన్నట్టు కాదు. హెల్త్ ఉంటేనే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది కరెక్ట్గా పనిచేస్తేనే నువ్వు పెట్టిన పైసలు ఎక్కడ పోకుండా కాపాడుకోగలుగుతావు, ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది, అండ్ ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, అసలు వాళ్ళతో ఎట్లా డిస్కస్ చేయాలనేది కూడా అర్థం అవుతుంది. సో యా, వెల్త్తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఆ హెల్త్ని కూడా మీరు కాపాడుకుంటున్నారు కాబట్టి. జస్ట్ ఆన్ దట్ నోట్ ఐమ్ గ్లాడ్ యూ సెడ్ దట్. ఎందుకనంటే when I was ఈ కాన్వర్సేషన్ మొత్తంలో ఇఫ్ యూ లుక్ ఎట్ there's 2 parts of it. ఒకటి building a business, running a business, and the other one is investing part of it. If I were to say what is the most hardest, building a business is the extremely hard. Investing is all said and done is the easier path, right? Petnamu chustunamu how it is, right? I say this to people who are building the businesses. The amount of pressure, the amount of physical, mental pressure that you have to go through is extremely high, right? It's not for weak heart people. So through experience నేను చెప్తున్నాను, ఎందుకంటే when I was building the business, we were a high growth business. We were growing like crazy అప్పట్లో. But అప్పట్లో I used to run a lot. Now I reduced the running, but I still run. అప్పట్లో I used to run marathons and everything. Most of my thoughts and most of my frustrations were gone running అప్పుడు. నాకు మంచి ఐడియాలు వచ్చినాయి అంటే రన్నింగ్ అప్పుడు. నాకు కోపం పోయింది, ఫ్రస్ట్రేషన్ పోయింది అంటే రన్నింగ్ అప్పుడు. ఎందుకంటే it gives you a channel to let things out, let things come in.
రైట్. ఒక 10 కిలోమీటర్ రన్నింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ 2-3 కిలోమీటర్లు నీకున్న కోపం అన్నీ పోతాయి. తర్వాత 2-3 కిలోమీటర్లు నీకు ఐడియా యువర్ మైండ్ ఈజ్ ఓపెన్ టు టేక్ ఆన్ న్యూ థింగ్స్, ఆర్ ఎల్స్ యువర్ మైండ్ ఈజ్ ఫిల్ విత్ దట్ యాంగ్షియస్నెస్, యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ డూ రైట్. బట్ whatever it is your thing, you should do workout health part of it because it opens up your mind and reduces the stress. డెఫినెట్గా ఇది చాలా మంది చెప్పే మాట ఇది. బట్ ఉత్తిగా ఏం చెప్పారు, ఎందుకు చెప్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆగకుండా ఎన్ని కిలోమీటర్స్ ఊరకగలుగుతారు సార్ మీరు? అంటే ఇప్పుడు చేయట్లేదు కానీ 42 కిలోమీటర్స్. 42 కిలోమీటర్సా? 10-20 చెప్తారనుకున్నాను. ఏంటి సార్ 42 కిలోమీటర్స్ అంటున్నారు? 42 అంటే ఐ యూస్ టు రన్ మ్యారథాన్స్ 42 కిలోమీటర్స్ ఇన్ 3 hours 50 minutes. అంటే ఎంత స్పీడ్లో సార్ అది? అంటే కిలోమీటర్స్లో తెలియదు కానీ మైల్స్లో అయితే 8 miles per hour. 8 miles per hour? గాడ్, ఇదేదో బాగుంది నిజంగా. అసలు ఇప్పుడు కూడా? ఇప్పుడైతే నేను ఐ ఓన్లీ డూ 10 kilometers, అట్లా 10-12 kilometers చేస్తాను. ఓకే. అందుకే అంత ఫిట్ ఉన్నారు ఆయన, నాకు ఇప్పుడు అర్థమైంది. యా, బట్ నిజంగా యూనో సార్, ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ కాన్వర్జేషన్ టుడే విచ్ వీ బోత్ హ్యాడ్. ఇప్పుడు వరకు నేను ఇంతమందిని కలిసి ఇంతమందితో మాట్లాడినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ టు షేర్, అండ్ మీది చాలా డిఫరెంట్. బట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది ఇవన్నీ విన్న తర్వాత. ఒకవేళ అంటే నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ ఎవరు, ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళు అస్సలు తిట్టుకోవద్దు ఈ అంటున్నందుకు. బట్ ఆలోచించి పెట్టుకుంటారు కాబట్టి మీలాగా ముందు జాగ్రత్త ఉన్న వాళ్ళు అడుగుతున్నా. ఒకవేళ మీరు సంథింగ్ హ్యాపెండ్, ఏదో పెద్ద డిజాస్టర్ జరిగింది, కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్గా నించున్నారు అనుకోండి, కంపెనీ మొత్తం అంతా ఇట్లా ముక్కలైపోయి, వాట్ యూ డూ నెక్స్ట్? యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ there is the George Bernard Shaw quote ఒకటి ఉంటుంది. అంటే person is how patient they are when they have nothing and how humble they are when they have everything is what defines the person, right? Personality. So when ee madhyalo when you are taking these risks, there is a chance that you can lose something and you will have failures. It's going to be part of it, right? But if you trust your process, you trust your integrity and intent, you just say, okay, it's not end until it is over. This is just okay, this is just a part of that. I know what I'm doing, I'll have to continue doing it, and eventually the success or whatever shape of that is going to come, right? So a success vachinappudu, if you are not high, you are also not going to be low when you have the failure, because aa renditni okelaga treat cheyagalite you're focused on the process and what you're doing, not on the outcome. So it wouldn't phase. Ala ani cheppi, it's a human nature, human tendency. Of course you're going to be happy success ainappudu, of course you're going to be down, but at least now this, personally, and this is something that people around me hate, is that I don't celebrate success as much because I don't let it attach to me too much. Okay, ivala company ammamu, సరే డిన్నర్కి వెళ్ళాము, అయిపోయింది, నెక్స్ట్ ఏంటి రేపొద్దున ఆ కంపెనీ అమ్మింది, అయిపోయింది, దాని గురించి మర్చిపోండి. I think basically you celebrate the journey of that company, kada? Absolutely, yeah. It's the journey and the process is what I enjoy, and that's what I tell everyone is, మనకి మన పురాణాల్లో కానీ ఇట్లా అన్ని ఇతిహాసాల్లో చెప్తారు, డిఫరెంట్ ఫార్మాట్స్లో. ఏంటి భగవద్గీతలో చెప్తారు, ఏంటి కర్మ కింద పని చేయి కానీ దాన్ని ఆశించొద్దు, దాని రిజల్ట్స్ గురించి నువ్వు ఇచ్చేదని. సో ఇట్స్ నో డిఫరెంట్. బిజినెస్ అయినా సరే సక్సెస్ ఫెయిల్యూర్ మీద టూ మచ్ ఎంఫసిస్ ఇఫ్ యూ పుట్ ఆన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ అ ఫ్లీటింగ్ మూమెంట్. ఆ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ ఒక నిమిషమే ఉంటుంది, అండ్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ సో మచ్ ఫర్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి యాంటీ క్లైమాక్స్. ఇఫ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్, you will have a long lasting happiness. Yes, I enjoyed the answer firstly. Basically, so నిజంగా బాగా చెప్పారు సార్. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. చాలామంది యాక్సెప్ట్ చేయరు దీన్ని, ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు, ఎందుకంటే కష్టంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఫెయిల్యూర్ అనేది. సో ఫెయిల్ అయితే ఏంటి అనే ఆలోచనకే చాలా దూరంగా ఉంటూ బతుకుతున్నారు కాబట్టే ఈ రోజుకి కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడము, ఏదో ఫెయిల్ అయిపోయామని. రైట్ ఫ్రమ్ ఎగ్జామ్స్ నుంచి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు
ఏదైనా అయ్యింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము, వాళ్ళని వాళ్ళు ఏదో చేసుకోవడం, జీవితాలు నాశనం చేసుకోవడం, ఫ్యామిలీస్తో డిస్టర్బెన్సెస్ పెంచుకోవడం, ఈ ఆల్ దిస్ వి సీ ఇన్ సొసైటీ. సో దిస్ ఈజ్ ఓన్లీ హ్యాపెనింగ్ బికాస్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. అండ్ ఇక్కడ సార్ చెప్పిన ఈ హోల్ కాన్వర్జేషన్లో ఐ లైక్ ద లైన్, ఐ వాంట్ టు ఫ్రేమ్ ఇట్ ఇన్ టు అ లైన్. లైక్ ఏంటి అని అంటే, డెస్టినీ కన్నా కూడా జర్నీ చాలా బ్యూటిఫుల్. డెస్టినీ ఏముంది, రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు మనకి. మేబీ అది కూడా బ్యూటిఫుల్ ఉండొచ్చేమో, కానీ దాని గురించి ఆలోచిస్తూ మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో ఆ జర్నీని మర్చిపోతున్నాం. సో దట్ జర్నీ షుడ్ బి బ్యూటిఫుల్ అండ్ దట్ జర్నీ షుడ్ బి కామ్, కంపోజ్డ్, హాయిగా, ప్రశాంతంగా, కంఫర్టబుల్గా ఉండాలి. డోంట్ బీ లగ్జరీ దేర్. కోరుకోండి కంఫర్ట్ కోసం. సో that would definitely give you good success. ఒకవేళ ఫెయిలియర్ ఇచ్చినా కూడా మీకు సక్సెస్ ఇచ్చినట్టే ఫీల్ అవుతారు తప్పితే పెద్దగా తేడా ఏమి ఉండదు. అండ్ అనదర్ పాయింట్ ఆన్ దిస్ వన్ ఈజ్ కోఇన్సిడెంట్లీ లాస్ట్ వీక్ మా పిల్లలతో అందరితో హాలిడేలో ఉన్నప్పుడు అందరితో కూర్చొని మాట్లాడతా దిస్ కేమ్ అప్ ఇన్ ది సిమిలర్ కాన్వర్సేషన్ అబౌట్ ద రిస్క్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ అనే సక్సెస్ ఫెయిల్యూర్ అనే దాని గురించి. సో అయితే వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్, అన్లెస్ యూ టేక్ రిస్క్ ద సివిలైజేషన్ కానీ అడ్వాన్స్మెంట్ కానీ జరగదు. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ అన్ ఎలాన్ మస్క్, హీఈస్ టేకింగ్ ఎ రిస్క్ ఆఫ్ సేయింగ్ మార్స్కి వెళ్ళాలి అనేది ఒక ఇది కింద పెట్టుకున్నాడు. ఆ మిషన్లో హీఈస్ బెట్టింగ్ ఎవ్రీథింగ్, హీఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ రిస్క్స్ అండ్ ఎవ్రీథింగ్. He's able to do it because he's not afraid of the failure, he's not afraid of the judgment of people, right? Saying that నేను ఈ స్పేస్ ఎక్స్లో ఫెయిల్ అయితే నన్ను ఏమనుకుంటారనేది తనకు లేదు. He's taking the risk. That's why he's able to advance the civilization. He's able to advance. Absolutely right. So I tell every young entrepreneur, young anedi is a relative state of mind, but at the end of the day, you have to take a risk. Most of us don't take the risk because we fear the failure, we fear the judgment of people around us. Don't let those two stop you. ఆ రెండింటిని పక్కన పెట్టండి. Fear of failure, fear of judgment అనేది పక్కన పెడితే, you wake up and you let your thoughts come up and you will see how much more you can advance. Right, 100% right. ఇక్కడ మహా అయితే పోయేదే ఉంది ఎలాన్ మస్క్కి, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడు అంతే తప్పితే, ఒకవేళ సక్సెస్ అయితే అసలు చరిత్రలో మామూలుగా నిలిచిపోడు ఆయన. అలా ఇలా నిలిచిపోడు. ఎందుకు అని అంటే, సీ దట్స్ స్పేస్ షిప్ గురించి నేను చూసినప్పుడు, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ 3 hours టు ట్రావెల్ ఫ్రమ్ ఇండియా టు US కదా. సో ఇంత తక్కువ టైంలో ఎవరు తీసుకెళ్తారు అబ్బా? ఏ ఏరోప్లేన్ తీసుకెళ్తుంది మనని? ఏది తీసుకెళ్ళలేదు. Changing the whole narrative. సో ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్. బట్ ఫిర్బీ అది జరిగితే చాలా టైం, ఎఫర్ట్స్, హెల్త్ అన్నిటినీ సేవ్ చేయగలుగుతాం మనం. సో అది జరిగితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకున్న తప్పు లేదు రేపటి రోజు. సో అండ్ వీ ఇండియన్స్ ఆర్ లైక్ దాట్. ఏ దేశస్తులు ఎవరు అనేది మనం ఎప్పుడు చూడము. కాటన్ ద్వారా అంటారు కదా, మన వాళ్ళు విగ్రహం కడతారు పెద్దగా ఆయనకి, ఇంటింట్లో ఆయన ఫోటో ఉంటుంది. సో దట్ you have to be audacious and about your goals and your risk taking and your thing, because మనం పోయేదేమన్నా ఆలోచించడానికి తప్పేముంది. వై లిమిట్ యువర్ థాట్ ఆల్సో. అండ్ ఆ పొజిషన్లో ఉండి కూడా ఆయన ఆ రిస్క్ తీసుకోకపోతే వేస్ట్ కదా. ఏదో సేఫ్గా ఉన్నామా, మన జీవితం మనం చూసుకున్నామా, చలో బై ప్రపంచం ఎటన్నా సామని మనకెందుకు. ఈ ఆలోచన ఎవరికి, సొసైటీకి కానీ ఎవరికి కూడా పనికిరాదు. బట్ హీఈస్ టేకింగ్ అ రిస్క్. లెట్స్ ఎంకరేజ్ హిమ్. ఏది పడితే అది మాట్లాడి మనం చేయలేంది, మనం అసలు ఊహించలేంది చేస్తున్నప్పుడు తీసుకోలేని తనం అనేది నాట్ అ రైట్ థింగ్. బట్ ఎస్, వాట్ ఎవర్ మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇదంతా మాట్లాడాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సార్. అంటే ఒక పవర్ని ఇచ్చారు మీరు విత్ దిస్ కాన్వర్జేషన్. మాకు లైక్ రిస్క్ తీసుకునే ధైర్యాన్ని ఇచ్చారు. డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు సే దిస్ అగైన్, బికాజ్ కూర్చొని చెయ్యాలి, సాధించాలి, పోవాలి, నో, అది రాదు. బట్ వెన్ యూ షేర్ సంథింగ్ విచ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ విచ్ యూ నో, విచ్ యూ వెంట్ త్రూ, డెఫినెట్గా ఎదురుగా వాళ్ళకి పవర్ వస్తుంది. ఐ థింక్ నాతో పాటు మీ అందరికి కూడా పవర్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో టేక్ రిస్క్, ఇట్స్ ఓకే. బట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసి తీసుకోమన్నారు కదా అని మొత్తం తీసి నెత్తినేసుకొని రేపటి రోజు వీళ్ళిద్దరు చెప్పారంటే కష్టం. యూ షుడ్ నో వెన్ టు స్టాప్. సో మై ఫైనల్ క్వశ్చన్ సార్, రిస్క్ తీసుకోవడం అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వెన్ షుడ్ అ పర్సన్ నో దట్ హీఈస్ గెటింగ్ ఇన్ టు అల్ట్రా రిస్క్? అల్ట్రా రిస్క్ వెళ్ళకుండా రిస్క్లో మాత్రం ఉన్నంత వరకు దాన్ని హీ కెన్ గో త్రూ ఇట్. ఒకవేళ కష్టమైనా కూడా పర్లేదు, మనిషిగా పుట్టినప్పుడు వెళ్ళాలి. బట్ అల్ట్రా రిస్క్ వెళ్తున్నాము అనే విషయం ఎక్కడ తెలుస్తుంది మనిషికి?
అదే అంటే ఇట్స్ ఇట్స్ గ్రేట్ క్వశ్చన్ అండ్ ద వే నేను ఎలా ఆలోచిస్తానంటే it's an individual limitation, I know. right? And the way I assess the risk అనేది కానీ ఏదన్నా మన హ్యూమన్ థాట్కి కానీ ఓకే నేను ఎగరాలనుకుంటున్నాను ఈ బిల్డింగ్ నుంచి జంప్ చేస్తే అది రిస్క్ బికాస్ దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ద కేపబిలిటీ రైట్ సో దే అట్ సర్టన్ పాయింట్ యూ హిట్ యువర్ కేపబిలిటీ లిమిటేషన్ సో నీ రిస్క్ని నీ కేపబిలిటీని మ్యాచ్ చేసుకుని చేయాలి రైట్ ఆ ప్రమేయంలో ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు హ్యూమన్ నేచర్ లైట్స్ సే నీ ఫ్యామిలీ ఉంది నువ్వు బిజినెస్లో పెట్టాలి చేయాలి అని అనుకుంటున్నావు మొత్తం అంతా అమ్మేసి అంతా తుడిచేసేసి ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఈజ్ ద రిస్క్ ఐ వాంట్ టు టేక్ రైట్ ఈజ్ దట్ అ ఫేర్ థింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ రైట్ ఇట్స్ నాట్ బట్ ఫర్ ఇలాన్ మస్క్ ఇట్స్ అ ఫేర్ థింగ్ ఎందుకనంటే హిస్ గోల్ హిస్ కేపబిలిటీ ఈజ్ మచ్ బియాండ్ ద కన్ఫైన్స్ ఆఫ్ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కాదు తన ఇప్పుడున్న యూనివర్సే కాదు రాబోయే 100 ఏళ్ళకు కూడా చేంజ్ చేయగల థాట్ ఉంది కేపబిలిటీ ఉంది సో ఇఫ్ యూ లిమిట్ హిమ్ సేయింగ్ దట్ నువ్వు ఇంట్లో నువ్వు మీ అబ్బాయి డైపర్ మార్చావా తీసుకున్నావా అన్నీ చేసావా అంటే ఇట్స్ యువర్ లిమిటింగ్ హిస్ థింగ్ రైట్ సో బాటమ్ లైన్ ఏంటంటే risk, capability, your responsibility, all of them are part of that equation. You have to look at it and saying that risk తీసుకోమన్నాం కదా అని చెప్పి ఇంట్లో అన్నీ వదిలేసి మొత్తం చేస్తానంటే if your goal is big enough, if your goal is audacious enough that it is okay to sacrifice that, then by all means do it, right? Wonderful. If not, you should take care of your డ్యూటీ నీ పుట్టిన నీ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే తీసుకుని దెన్ విత్ బేస్డ్ ఆన్ యువర్ కేపబిలిటీస్ టేక్ ద రిస్క్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ రిస్క్ సార్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు రిస్క్ యువర్ సెల్ఫ్ సో ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్ సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ మీ అగైన్ మీరు అన్నట్టు I have the financial security, everything, that I didn't have to do anything. I could just be happy and do it, right? So, and the second part of it is, I didn't have to do anything in India. నేను వెంచర్ క్యాపిటల్ బిజినెస్ యూఎస్లో కూడా చేస్తున్నాను సో ఐ హ్యావ్ ఫర్మ్స్ ఇన్ యూఎస్ కంపెనీస్ ఇన్ దట్ వన్ దట్ ఐ డూ దట్ బట్ ఐ ఫెల్ట్ దట్ ఇండియా ఈజ్ వేర్ it is going to be, India is where I'm going to get the satisfaction of doing this thing. And my intent is that India lo coming with the Swiggy's gani new age of thing and the generation, there's a lot of health problems that are going to be coming in the next 10-15 years. So I said, I want to build businesses, I want to help entrepreneurs invest in these companies which are going to be problem solvers in the future. So I said, I'm going to take the risk in that part of it because the common knowledge and the common trend now in the India is quick commerce lo invest chestna anni high flying glamorous atlo. So I am investing in non glamorous things in India, healthcare part of it, because the healthcare infrastructure is not there, right? So from a professional perspective, that is the risk I'm taking, is that I believe that in the next 5-10 years all the investments we are making in the healthcare will be useful. Okay, let's say for example healthcare వైపు అంటే is it a product based or is it a insurance company based or anything else? It's a broader spectrum, but I'll give you an example. ఇప్పుడు మన హైదరాబాద్ లోనే and you'll ఆప్తాకి వచ్చే వాళ్ళు they will see couple of these companies also అక్కడ సయాన్ క్యాన్సర్ కేర్ అని ఉంది ఇక్కడ మన హైదరాబాద్ దీంట్లో. సో కాన్సెప్ట్ ఇదేంటంటే ఇండియాలో ఓన్లీ 3% of the people are going through the cancer diagnosis, just so 3% population went through the initial testing. Andulone manaka second highest cancer patients in the world. Only 3% people went through this cancer screening in India. So imagine మనం 10% మంది స్క్రీన్ చేస్తే మన ఇండియాలో క్యాన్సర్ పాపులేషన్ ఎంత ఉంటుందని చాలా. And why is it only 3%? ఎందుకనంటే when you look at cancer centers, they are only in the major cities, they are only in the posh major locations. Hyderabad తీసుకుంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలోనే ఉంది. If you live in Dilshit Nagar or if you live in Medchal, it's very impossible for you. సో ఈ పర్టికులర్ కంపెనీలో మేము ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 క్యాన్సర్ కేర్ సెంటర్స్ని అవుట్స్కట్స్లో సెటప్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉంది సార్ మన దగ్గర. నాట్ ఓన్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్స్ ఆర్ ద డయాగ్నోస్ సెంటర్స్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దగ్గర ఈవెన్ టుడే ఇన్ ఇండియా దేర్
there is a lack of some machinery or a technique. Yeah. దానికోసం ఏమవుతుందంటే దే వుడ్ కలెక్ట్ ద శాంపుల్ ఫ్రమ్ ది పేషెంట్ అండ్ సెండ్ ఇట్ టు సమ్వేర్ ఎల్స్, పూణేకి అని, ముంబైకి అని, అక్కడికి వెళ్తే అది అక్కడ నుంచి రావడానికి 10-20 days పడుతుంది మళ్ళీ రిపోర్ట్. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ స్టిల్. ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది మనకి. There is a lot of advancements that are happening. So those are the type of things that we are investing into, saying that wonderful, okay, because we think that they will help long term as people are going ahead. So I'm completely satisfied today. Express this to somebody who is a right person. ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు నేను ఈ మాట, బికాస్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సంథింగ్ అండ్ దే డోంట్ నో వాట్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ, వాట్ వేరియంట్ ఇస్ ఇట్ అనేది, అది డేంజరస్ ఆర్ ఓకేనా అనేది. దానికోసం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్, దే హ్యావ్ టు గివ్ అ శాంపుల్ అండ్ ఆఫ్టర్ టిల్ దెన్ వాళ్ళకి డుగ్ 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 డుగ్, ఫ్యామిలీ అందరికీ డుగ్ 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 ఇన్సైడ్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీబడి. ఇంకోటి ఏంటంటే రోగాలు పెరుగుతున్న కాలం, సో మనకు మొత్తం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కావాలి. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నాట్ రెడీ టు టేక్ ఆన్ ఆల్ దిస్ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ. సో I am happy that I met a person who is a right person for this. సో నాకు అనిపించింది, నాకు ఉన్నది మనసులో ఎప్పటి నుంచో నేను మీతో చెప్పేసా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నిజంగా, ఎందుకంటే మీరు ఇండియాకి వచ్చి ఇదంతా కూడా చేయించాలనుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారో డెఫినెట్గా అన్ని దిగుతాయి, దిగి ఇక్కడికి వచ్చేస్తాయి. Growth అనేది will happen. So that's the risk I am taking is that manaki India is not where I have done business before, right? But I'm willing to put my next 10 years of my life into this thing. Definitely this is a beautiful risk. Whatever you are trying to take, and all the best for that, sir. Thank you. I heartfully wish a long success for you. Thank you. A huge success for you, and definitely we will also be a part of your success, definitely oka time vachinappudu. So thanks a lot meer vachinanduku, and I want you to invite people for APTA event Catalyst. థ్యాంక్ యూ రమ్య గారు. అండ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్, ఈ క్యాటలిస్ట్ ఈవెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న లాస్ట్ 1 hour నుంచి మాట్లాడుకున్న కాన్సెప్ట్లోనే స్టార్టప్ కాంపిటీషన్ కూడా ఒకటి జరుగుతుంది. ఐఎమ్ ద అడ్వైజర్ ఇన్ ద చైర్ ఫర్ దీస్ థింగ్స్. అండ్ అందులో కూడా చాలామంది కంపెనీలాగే ఎంటర్ప్రెన్యూర్స్, వీ హ్యాడ్ ఆల్మోస్ట్ ఒక 60-70 కంపెనీస్ అప్లికేషన్స్ పెట్టినాయి. అందులో మేము ఒక 15 కంపెనీస్ని సెలెక్ట్ చేసి, సో రేపు ఎల్లుండ those companies are going to be presenting for investments from people. So the part of this whole APTA event is to encourage entrepreneurs, bring them together, connect, collaborate and create, right? So creation part of it is where we are creating these entrepreneurs and businesses that are going to be flourishing. So I invite everyone to come and be part of it. It's going to be like 4,000-5,000 people, which is amazing, and a lot of rich content kuda, ఎందుకంటే different verticals ni, different panels, discussions, then who is who of the industry are coming. But more than so, I think I'm looking forward to all the panels and the industry experts, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే knowledge కానీ the network that you are going to create of people is going to be priceless. So definitely come there, and I have no doubt మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, and it will be very meaningful. It's not an entertainment, it is an education and empowerment. Thank you, sir. Wonderful talking to you, నిజంగా. All the best for the event and all the best for your future risk. So మళ్ళీ కలుద్దాం తప్పకుండా. Thank you very much.